అధికారుల అలసత్వం కారణంగా నెల్లూరు వెంకటగిరి నేషనల్ హైవే 565 పై ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. లింగన సముద్ర వద్ద డైవర్షన్ బోర్డులు లేకపోవడంతో ఒక కారు నేరుగా నిర్మాణంలో ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. అందులోని ముగ్గురు ప్రయాణికులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద కనీస సూచిక బోర్డులు, టేక్ డైవర్షన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే వెంకటగిరి నుంచి దేవుడు వెల్లంపల్లి ఆలయానికి వెళ్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురైంది. గతంలోనూ ఇక్కడ పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయాయని నేషనల్ హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్ల పర్యవేక్షణ లోపం కొట్టుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావిడిగా రోడ్డుపైకి సూచిక బోర్డులు, టేక్ డైవర్షన్ బోర్డులు తీసుకురావటం గమనార్హం. అధికారుల అలసత్వం కారణంగా నెల్లూరు వెంకటగిరి నేషనల్ హైవే 565 పై ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. లింగన సముద్ర వద్ద డైవర్షన్ బోర్డులు లేకపోవడంతో ఒక కారు నేరుగా నిర్మాణంలో ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. అందులోని ముగ్గురు ప్రయాణికులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద కనీస సూచిక బోర్డులు, టేక్ డైవర్షన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే వెంకటగిరి నుంచి దేవుడు వెల్లంపల్లి ఆలయానికి వెళ్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురైంది. గతంలోనూ ఇక్కడ పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయాయని నేషనల్ హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్ల పర్యవేక్షణ లోపం కొట్టుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే హడావిడిగా రోడ్డుపైకి సూచిక బోర్డులు, టేక్ డైవర్షన్ బోర్డులు తీసుకురావటం గమనార్హం.